చక్కగా పుష్పాల పిల్లల దగ్గర పెట్టుకోండి. స్వామివారి నామాలు చదువుతుంటాం. చక్కగా ఒక్కొక్క పుష్పం తీసి ఓం సత్యదేవాయ నమః చక్కగా అంటూ గట్టిగా మీ స్వరం, మీ స్వామి ఇచ్చినటువంటి కంఠస్వరం ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా అని చెప్పండి. చెప్తూ ఒక్కొక్క పుష్పం స్వామి పాదాల దగ్గర ఉంచండి. ఓం కేశవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం సత్యదేవాయ నమః. వామనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం సత్యదేవాయ నమః. అచ్యుతాయ నమః. ఓం సత్యదేవాయ నమః. జనార్దనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం హరజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. పూజ చేసుకునేవారు చూసేవారు అంతా కూడా మీ చెన్నై నగరం అంతా వినపడాలి, అంత గట్టిగా చెప్పాలి. ఓం నారాయణాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం నరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శౌరజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం చక్రపాణజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం జగద్యోనజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం వామనాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం చతుర్మూర్తజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం దేవకీ పుత్రాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం పార్థసారథజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం శంఖపాణజే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం
ఆత్మజ్యోతితే నమః ఓం సత్యదేవాయ నమః ఓం అచంచలాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం శ్రీవత్సాంకాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వలోకపతి ప్రభవే నమః ఓం సత్యదేవాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం సత్యదేవాయ నమః ఓం కరుణాకరాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వేచాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వసాక్షిణే నమః ఓం సత్యదేవాయ నమః ఓం హరయే నమః ఓం సత్యదేవాయ నమః ఓం శేషాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సహస్రబాహవే నమః ఓం సత్యదేవాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అక్షరాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం గజారిఘ్నాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం కేశిమర్దనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం కైటభారయే నమః ఓం సత్యదేవాయ నమః ఓం అవిద్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అధర్మాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం కాకుత్సాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నీలాంబుదుద్యుతజే నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిత్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం పృథివీమాతాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం విభవే నమః ఓం సత్యదేవాయ నమః ఓం విష్ణవే నమః ఓం సత్యదేవాయ నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం యజ్ఞమూర్తజే నమః ఓం సత్యదేవాయ నమః ఓం అమేయాత్మనే నమః ఓం సత్యదేవాయ నమః ఓం వరదాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం జతక్రోధాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సమదృష్టయే నమః ఓం సత్యదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం భక్తిప్రియాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం జగత్పూజ
సత్యపూజ్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అసురాంతకాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వలోకానామంతకాయ నమః ఓం సత్యదేవాయ నమః అనంతాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అనంత విక్రమాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం మాయాధారాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిష్కళంకాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం భక్తవస్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం మహోదారాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం పుణ్యకీర్తనే నమః ఓం సత్యదేవాయ నమః ఓం పురాతనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం విస్తరస్రవతే నమః ఓం సత్యదేవాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం యజ్ఞగుక్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అన్నాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం అన్నదాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం ఆత్మయోనయే నమః ఓం సత్యదేవాయ నమః ఓం స్వయం జాతాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం వైఖానాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సామగానాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం దేవకీసుతాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం స్రష్ట్రే నమః ఓం సత్యదేవాయ నమః ఓం క్షితీశాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం పాపనాశనాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం శంఖభృతే నమః ఓం సత్యదేవాయ నమః ఓం నందకినే నమః ఓం సత్యదేవాయ నమః ఓం చక్రిణే నమః ఓం సత్యదేవాయ నమః ఓం శార్ంగధన్వినే నమః ఓం సత్యదేవాయ నమః ఓం గదాధరాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం రథాంగపాణయే నమః ఓం సత్యదేవాయ నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం సర్వప్రహరణాయుధాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఓం సత్యదేవాయ నమః శ్రీ సాంగాయత పరివారాయ ఆద్యాది మహాలక్ష్మీతమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పజామి. స్వామివారికి ధూపం పెడుతున్నా, నమస్కారం చేయండి. ఓం ఆపస్రజంతు నగ్ధాని చక్లేతవత మే గృహే నిచదేవీం మాతరం త్రిజం వాతద మే కులే వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైత్తుతంజుత ఆగ్రేయత్తర్వదేవానాం ధూపోయం ప్రతిరిక్తతాం. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. బ్రాహ్మణోత్తముఖమాతేత బాహూరాజన్యకృతః ఊరూతదస్య యద్వైశ్యః పద్భాగుం శూద్రో అజాయత సాజ్యంద్రవర్త్య సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. శ్రీ సాంగాజత పరివారాయ అనంతలక్ష్మీతమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. అఖండ దీపారాధనం దర్శయామి. ఆ దీపాలకి నమస్కారం నేను జ్యోతులకి. గోవిందా గోవింద
ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. చేసిన పుష్పంతో నీళ్ళు స్వామికి అలా చూపించి విడిచిపెట్టండి. నైవేద్యం మీకు నివేదన చేయడం కోసం స్వామివారి ప్రసాదం ఇచ్చారు. కుడి పక్కన పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లి నివేదన చేయండి. ఆ పూజా ద్రవ్యాల పళ్ళెల్లో కిస్మిస్ పళ్ళు ఉన్నాయి, నివేదన చేయండి ముందు. అయ్యా మీరు అవి చేయండి అయ్యా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమతే చంద్రమా మనతో జాతః చక్షో సూర్యో అజాజత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాజత. నైవేద్యం షడ్రచోపేతం దరిమద్భాగ్య సంయుతం నానాభక్షఫలోపేతం గృహాణ పరమేత్తర. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. కల్పోక్త ప్రసాదతహిత అమృత ఫలం నివేదయామి. ఆ నివేదన చేసే స్వామి పదార్థాలు చూపించండి స్వామికి. ఓం ప్రాణాద స్వాహ, ఓం అపానాద స్వాహ, ఓం జానాద స్వాహ, ఓం ఉదానాద స్వాహ, ఓం సమానాద స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మీకు నివేదన చేయడం కోసం ప్రసాదం ఇస్తున్నారు, అది అలా పెట్టుకోండి. చక్కగా నివేదన చర్వా చేద్రిగా అలా పెట్టుకోండి. ముందు యథాశక్తిగా ముందు అవసర నివేదనం కోసం ఆ కిస్మిస్ పళ్ళు నివేదన చేశారు కాబట్టి అందరికీ పదార్థం అందిన తర్వాత ఏకకాలంలో ఒకసారే నివేదన చేద్రిగానది. కథ అయిపోయాక పునఃపూజలో చేద్దురు గారి పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకోండి. 2 అక్షతలు చేత్తో పట్టుకోండి అయ్యా. ఓం నాభ్యా ఆచేదంతరిక్షం శీర్ష్ణోద్యోత్తమ వర్తత పద్భ్యాంభోమిర్జత శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయల్. ఓం నమో నారాయణాయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించండి స్వామికి. నీరాజనం. భక్తులంతా వ్రతం చేసుకునే దంపతులంతా లేచి నమస్కారం చేయండి. ఓం వేదాహమేతం పురుటం మహాంతం ఆదిత్యవర్ణం తమతస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదనుజదాత్తే సమ్రాజం చ విరాజం చ భిత్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తజా మాసగోతృజామతే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. స్వామికి ఆ భద్రపీఠం ఉన్నటువంటి స్వామికి నీరాజనం చూపించారు. అందరూ కూడా నమస్కారం చేసి హారతి కళ్ళకి అద్దుకోండి. శ్రీమద్ రమారమణ గోవిందా గోవిందా గోవిందా. సారి చక్కగా పుష్పాలు అక్షతల చేతో పట్టుకోండి. ఓం ధాతా మంత్రపుష్పం ధాతా పురస్తాద్దముదాజహారా శక్ర ప్రవిద్వాన్ ప్రజధత్త తత్ర తమేవం విద్వానమృత ఇహ భవతే నాన్యః పంథా అజనాద విద్యతే సహస్రతేరుటం దేవం విత్తాఖ్యం శంభవం విష్ణుర్నారాయణం దేవమక్షరం పరమం విశ్వతః పరమాన్ నిత్యం విష్ణుర్నారాయణం హరిం విశ్వమేవేదం పరదత్తద్వ్యత్కముపదేవతే పతిం విత్తత్యాత్మేత్తరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్పరనారాయణః పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః
అనంతమవ్యయం కవినూతముద్రేందం విశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిశ్చావితస్కాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతతగో శిలాభస్తులం భత్యాకోశసన్నిభం తస్యాంతే తు తిరగో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్విశ్వతోముఖः సోగ్రభుగ్విభజన్ తిష్టల్నాహారమజరః కవిः తిర్యగోర్ధ్వమధశ్చాయేరశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకः తస్య మధ్యే వన్యశిఖా అనీయోర్ధ్వాభ్యవస్థితः నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశోకవత్తన్వే పీతాభాస్వత్యనోపమా తస్యాः శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः స బ్రహ్మ సతివత్సః హరిస్సేంద్రः సోऽక్షరः పరమస్వరాట్ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వైతపల్లపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి
సంవత్సరో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి రాజాధిరాజాయ ప్రసంహసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్తురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తతాపాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో ఈశానః సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతీ యాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఏతత్ వ్రత సాద్గుణ్యత సిద్ధి ద్వారా సకల మనోరథ సిద్ధిరస్త్వితి భవంతః బ్రువంతు. నీళ్లు పోయిన ఆడవారు అక్షతలు మగవారి చేతితో పట్టుకున్న నీళ్లు పోయిన చేతిలో అక్షతలు నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టేయండి. చక్కగా తడి చేయి తుడుచుకోండి. సహస్రపరమాదేవి చతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్న నాశని. స్వామి పాదాల మీద పడినటువంటి తులసిదళం మగవారు తీసుకుని కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకోండి. పుష్పం ఒకటి ఆడవారికి ఇవ్వండి, తల్లో పెట్టుకుంటారు. శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా ప్రతాదం శిరసా గృహ్ణామి. పూజానంతరం స్కాంద పురాణాంతర్గత రేవాఖండే సత్యనారాయణ స్వామి వారి కథాశ్రవణం కరిష్కే. స్వామివారిని చక్కగా మంటపంలో దేవతలందరినీ పిలిచి భక్తి శ్రద్ధలతో వారందరికీ షోడశ ఉపచారములు 16 ఉపచారాలతో చక్కగా స్వామిని పూజించి అర్చించాం. ఇప్పుడు స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ 5 అధ్యాయములుగా ఉంటుంది. చక్కగా అక్షతలు చేత్తో పట్టుకోండి, శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాత్మహే. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నా యుల్లంబందున నిలిచి జృంభణముగా సూక్తుల్ సుశబ్దంబుల్ పల్కుము. నాదు వాక్కునను సంప్రీతించేయుము. జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. అత కథా ప్రారంభ.
ఏకదా నైమిషారణ్యే రచజ శౌనికాదజ పప్రచ్చురాణతం సర్వే సూతం పౌరాణికం కలు. పూర్వకాలంలో నైమిషారణ్యం అనేటువంటి అరణ్యంలో సత్రయాగము అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తున్నారటండి. సనక సనందన సనత్కుమారారి మహర్షులందరూ కలిపి దీర్ఘకాలంగా జరిగేటువంటి సత్రయాగం అనేటువంటి ఒక యజ్ఞాన్ని చేస్తున్నారట. ఆ యజ్ఞం ఎందుకోసం చేస్తున్నారయ్యా అంటే, యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడైతే జరుగుతుంటాయో ఆ మంత్రభాగం చేత దేవతలు ప్రీతి చెంది సకాలంలో వర్షములు కురించి తద్వారా పాడి పంటలు పండి ప్రజలందరికీ సుభిక్షంగా అన్నోదకాలకి లోటు లేకుండా ఉండడం కోసమని చెప్పి ఆ నైమిషారణ్యంలో మహర్షులందరూ కలిపి సత్రయాగము అనేటువంటి యజ్ఞానుదాన్ని చేస్తున్నారటండి. ఆ యజ్ఞం చూడడం కోసం అక్కడికి సూత మహర్షి వచ్చి ఉన్నారట. సాక్షాత్తు ఈరోజు పరమేశ్వరుడే వచ్చాడని ఆ సూత మహర్షిని భావన చేసి ఒక దర్భాసనం వేసి దాని మీద కూర్చోబెట్టారటండి. ఆ సూత మహర్షిని కాళ్ళు కడిగి పాదపూజ చేసి అక్కడ ఉండేటువంటి సనక సనందన సనత్కుమారారి మునులందరూ కలిపి బద్ధాంజలులై అంటే చేతులు కట్టుకుని నమస్కారం చేసి ఆ సూత మహర్షిని అడుగుతున్నారట. ఓ మహానుభావ సూత మహర్షి, వ్రతేన తపసాకం వా ప్రాప్యతే వాంఛితం ఫలం. ఏదైనా ఒక వ్రతం చేయడం చేత కానీ తపస్సు చేయడం చేత కానీ కింవా లేకపోతే పుణ్యకార్యాలు ఏమైనా చేయడం చేత కానీ మనుష్యులందరికీ కూడా కోరినటువంటి కోరికలు సిద్ధిస్తాయో అటువంటిది ఏదైనా ఉంటే మాకు చెప్పమని చెప్పి ఆ సూత మహర్షిని శౌనికారి మహామందరూ కూడా ప్రశ్నించారటండి. ప్రశ్నిస్తే అప్పుడు ఆ సూత మహర్షి అంటున్నట, ఓ మునురారా, చాలా మంచి విషయాన్ని అడిగి ఉన్నారు. ఇప్పుడు మీరు నన్ను ఎలాగైతే ప్రశ్నించారో ఇదే ప్రశ్నను నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు. ఆ విష్ణుమూర్తి నారదులకు చెప్పినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ నేను మీకు చెప్తాను వినండి అని చెప్పి ఆ ఋషులందరినీ కూర్చోబెట్టి సూత మహర్షి చెప్తున్నట్టండి. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగత. ఒకానొక సమయంలో నారద మహర్షికి సమస్త భూమండలం అంతా చుట్టి రావాలని ఓ కోరిక పుట్టిందిటండి. మహానుభావుడి చేత తుంబూరా పట్టి ఆ భగవంతుడి యొక్క శ్రీమన్నారాయణ యొక్క నామస్మరణ చేస్తూ ఆ భూమికి పైన కింద ఉండేటువంటి 14 లోకాలని తిరుగుతున్నట్ట. భూమికి పైన ఉండేటువంటి లోకాలు భూలోక, భువర్లోక, సువర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, ఇంద్రలోకాలు అనేటువంటి లోకాలు 7. భూమికి కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు అనేటువంటి 7 లోకాలు. ఈ 14 భువనమును చూసి రావాలని నారదుడికి కోరిక పుట్టిందిటండి. బయలుదేరి దర్శిస్తున్నాడు ఒక్కొక్క లోకం. మార్గమధ్యంలో భూలోకానికి వచ్చాటండి. ఆ భూలోకంలో ఉండే ప్రజలందరూ కూడా నానాయోని సముత్పన్నా పచ్యంతే పాపకర్మభి జన్మలు ఎత్తుతున్నారటండి. పాపకర్మలు చేస్తున్నారు. తద్వారా వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. క్లేశాలతో బాధపడుతున్నారటండి. తత్ర దృష్ట్వా జనాన్ సర్వే నానాక్లేశ సమన్విత. అక్కడ ఉండేటువంటి జనులందరినీ చూసి వీరికి కలిగేటువంటి కష్టములు దుఃఖములు అన్నీ తొలగిపోవడానికి ఏమిటి మార్గం, ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే తెలుస్తుందని చెప్పి విష్ణులోకం సగచ్చతి. ఆ నారదుడు భూలోకం నుంచి బయలుదేరి మళ్ళా విష్ణులోకానికి వెళ్ళాటండి. ఆ విష్ణులోకానికి వెళ్ళి వైకుంఠ ద్వారాలు 2 తెరుచుకుని లోపలికి వెళ్ళేటప్పటికి శశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం చరచీరుహేక్షణం సహార వక్షస్థలతోభికౌస్తుభం శ్రీ మహావిష్ణుం భజే. ఆ శ్రీ మహావిష్ణువు పట్టు పీతాంబరములు కట్టుకొని శంఖచక్రములు ధరించిన వాడై వనమాలా విభూషితం తులసిమాల మెళ్ళో ధరించి పాల సముద్రంలో లక్ష్మీ సమేతంగా క్షీణించున్నట్టండి. నారదుడు వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 2 పాదాలు పట్టుకొని నమో వాంగ్మనతాతీత రూపాయామిత శక్తజే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే. ఓ మహానుభావ, వాక్కుతో వివరించి మీ రూపం చెప్పడానికి అతీతమైనటువంటి రూపం మీది. ఆది మధ్య అంతము ఇవేమీ కూడా లేనటువంటి వారు నిర్గుణులు. భగవత్ ఎదుర్వేదం మిమ్మల్ని ఎలాగైతే స్తుతిస్తోందో అటువంటి దివ్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహం. భక్తానాం ఆర్తినాశనే, సర్వభూతముల యందు కూడా దయ కలిగినటువంటి వారు, ముఖ్యంగా భక్తుల యొక్క ఆర్తి కష్టాన్ని తొలగించేటువంటి వారు అని చెప్పి శ్రీ మహావిష్ణువుని
ఎన్నో విధములుగా స్తోత్రములు చేస్తూ ఆ నారదుడు శ్రీ మహావిష్ణువుని సంతోషపరిచాటండి. వెంటనే నారదుడు అంటున్నట్ట, శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, కిమర్థమాగతో సత్తం కింతే మనతి వర్తతే. ఓ నారద మహర్షి, కిమర్థం, ఎందుకోసం నువ్వు వైకుంఠానికి వచ్చావు? కింతే మనసి వర్తతే, నీ మనస్సులో ఏమున్నదని అడిగాటండి. వెంటనే నారదుడు చెప్తున్నట్ట, భూలోక సంచారం, భూలోకం సమస్త లోకములు సంచరిస్తూ భూలోకానికి మార్గమధ్యలో వెళ్ళాను. ఆ భూలోకంలో ఉండే ప్రజలందరూ కూడా నానాయోని సముత్పన్నా, ఎన్నో జన్మలు ఎత్తుతున్నారు, పాపకర్మలు చేస్తున్నారు, తద్వారా వచ్చే దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వారి కలిగినటువంటి దుఃఖములు, క్లేశములు, కష్టములు అన్నీ తొలగడానికి ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పని అన్నట్టండి. వెంటనే శ్రీ మహావిష్ణువు అంటాట, నారద మహర్షి, శ్రీ మహావిష్ణు యొక్క అవతారం సత్యనారాయణ స్వామి. సత్యనారాయణో విష్ణురు వాంఛితార్థ ఫలప్రద. సత్యనారాయణ స్వామి వ్రతం అని ఒక వ్రతం అన్నది. ఆ వ్రతం ఎవరైతే చేస్తారో వాంఛితార్థ ఫలప్రద, వాంఛ ఒక కోరిక, ఏ కోరికతో అయితే వాడు చేస్తాడో వెంటనే ఫలప్రద, ఫలిస్తుందయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాటండి. వెంటనే నారదుడు అంటున్నట్ట, కిం ఫలం కిం విధానంచ సత్యనారాయణం వ్రతం. ఓ మహానుభావా, ఇంతటి విశేష ఫలదాయకమైన వ్రతం అంటున్నావు కదా, కిం ఫలం, ఈ వ్రతం చేయడంలో వచ్చే ఫలితం ఏమిటి? కిం విధానంచ, ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వ్రతం ఇది వరకు ఎవరైనా చేసి ఉన్నారా, చేసుంటే స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందారు, ఇవన్నీ నాకు వినాలనేటువంటి కుతూహలం ఉందో చెప్పండి అన్నట్టండి. వెంటనే శ్రీ మహావిష్ణు అంటున్నట్ట, దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం. నారద మహర్షి, ఈ వ్రతం చేయడం వచ్చే ఫలితం ఏమిటి అడిగావు చెప్తున్నాను మనము. దుఃఖ శోకాది శమనం, వారికి కలిగినటువంటి దుఃఖములు, క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి. ధనధాన్య వివర్ధనం, ధనధాన్యాది సంపత్తులతో తొలుతూతూ ఉంటాడు. సౌభాగ్య సంతతికరం, సర్వ సౌభాగ్యాలతో ఉంటారు వాళ్ళు. సర్వత్ర విజయప్రదం, సర్వకాల సర్వావస్థలందు కూడా విజయం తోడుగా ఉంటుంది. దరిద్రం గనక సంభవించినప్పుడు ఈ వ్రతం చేశావా ధనవంతుడవుతాడు, భయగ్రస్తుడు చేశాడా ధైర్యవంతుడవుతాడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు చేశాడా జయంతో తిరిగి వస్తాడు. ఈ వ్రతం ఇంతటి విశేష ఫలదాయకమైన వ్రతం. ప్రాతరుత్థాయనయతో దంతధావన పూర్వకం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునేటువంటి రోజున ప్రాతరుత్థాయనయతో దంతధావన పూర్వకం, సూర్యోదయాత్పూర్వమే లేచి దంతనావనారి కాలకృత్యములని పూర్తి చేసుకొని స్నానం చేసి నియుతుడై నిత్యం అతను ఉండేటువంటి సంధ్యావందనారి నిత్యకర్మ అనుష్ఠానములన్నీ పూర్తి చేసుకొని, దేవదేవ సత్యనారాయణ స్వామి, నీ అనుగ్రహంతో ఈరోజు వ్రతం చేయాలని సంకల్పించాం అని ప్రాతకాలం నుండి సంకల్పం మాత్రం చేయాలటండి. ఏవం సంకల్ప్య మధ్యాహ్నే కృత్వా మాధ్యాహ్నికీ క్రియా, మాధ్యాహ్నిక సమయంలో చేయవలసినటువంటి క్రతువులన్నీ పూర్తి చేసుకొని సాయంకాలే పునఃస్నాత్వా, సాయంకాలం నందు స్నానం చేసి నిగుతుడై పూజాగృహం సమాశ్వాస్య, పూజాగృహంలోకి ప్రవేశించి గోమయేన విలేపజేత్, ఆ స్థలం అంతా కూడా చక్కగా గోమయం చేత శుద్ధి చేసి అక్కడ ఒక వస్త్రాన్ని పరిచి, అంచుగలిగినటువంటి వస్త్రాన్ని పరిచి దాంట్లో బియ్యం పోసి, దాంట్లో మధ్యగా బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ఏది చేయించడానికి శక్తి లేకపోతే మట్టిదైనా సరే ఒక కలశను తయారు చేయించి ఆ మంటపంలో ఆ ధాన్యరాశిపై ఆ ఓషధులు బియ్యంపై నుంచి అక్కడ ప్రతిమారూపుడైనటువంటి సత్యనారాయణ స్వామి యొక్క రూపాన్ని ఒక ముద్రగా ఒక ప్రతిమగా తయారు చేయించి దాని పంచామృతములతో శుద్ధి చేసి మంత్రపూర్వకంగా ఆ మంటపమునందు స్వామిని ప్రాణప్రతిష్ఠాపన చేయాలి. ఈ సత్యనారాయణ స్వామికి కూడా ఉండే పరివార దేవతలు, సూర్యుడు మొదలైనటువంటి నవగ్రహ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మన దిక్కులు పరిపాలించే అష్టదిక్పాలకులు, వీరందరినీ సమంత్రపూర్వకంగా మంటపమునందు మంత్రపూర్వకంగా ఆవాహన చేసి గంధపుష్పాక్షతైర్యుక్తం, ఆ దేవతలందరికీ కూడా చక్కగా గంధపుష్పాక్షతలతోటి ఉపచారములు పూర్తి చేసి ఆవు పాలు, గోధుమ నూక, శర్కర, అరటిపండ్లు, ఆవు నెయ్యి వీటిలన్నిట్లతో కలిపి సిద్ధం చేసిన ప్రసాదం స్వామికి నివేదన చేసి తాంబూల నీరాజన మంత్రపుష్పములు స్వామికి సమర్పించి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. సత్యనారాయణ స్వామి జన్మజన్మాంతరంలో చేసినటువంటి పాప ఫలితం ఏదైనా ఉండిపోయిందేమో, నీకు 3 సార్లు ప్రదక్షిణం చేస్తున్నాను, చేసిన ఫలితం చేత
ఆ దోషాన్నంతా విరుడు చేయమని 3 సార్లు ప్రదక్షిణం చేసి ఉరసా శిరసా దృష్ట్యా మనతా వచటా తటా స్వామి మాలో ఉన్నటువంటి అహంకారాన్నంతా కూడా మీ పాదపద్మముల చెంత ఉంచుతున్నానని చెప్పి తల కింద కొంచి సాష్టాంగ నమస్కారం చేసి అపరాధతహస్రాన్ని క్రియంతే హన్నిచమ్మయ స్వామి వ్రతం చేయడంలో ఏదైనా లోట్లు అపరాధములుంటే మా అపరాధాలని క్షమించమని అపరాధ నమస్కారం చేసి ఆ స్వామికి నివేదించిన ప్రసాదాన్ని బంధుజనై సహ భుక్తం బంధుమిత్రులతో కలిపి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వేద విధులైనటువంటి పండితుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని ఆ స్వామి పూజ యొనర్చాలి. నారద మహర్షి ఈ వ్రతాన్ని మాఘేవా మాధవేమాచి కార్తికేవా చుబేదినే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాఘేవా మాఘమాసం, మాధవేవా వైశాఖ మాసం, కార్తికేవా కార్తీక మాసం, శుభే దినే ఒక శుభమైనటువంటి మంచి పర్వం రోజున ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయదగినది. ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణేపివా తిథుల్లో అయితే ఏకాదశి తిథి, పౌర్ణమి తిథి. సూర్యుడు నెల రోజులకి ఒక రాశిలోంచి ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడండి. ఆ మారేటువంటి రోజు ఏదైతే ఉంటుందో దాన్ని సంక్రమణము అని పిలుస్తారు. ఆ సంక్రమణం రోజే కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యదగినది. యస్మిన్ కస్మిన్ దినే మర్చో భక్తి శ్రద్ధ తమన్విత. నారద మహర్షి ఏ రోజైనా సరే భక్తి శ్రద్ధలతోటి ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి వ్రత విశేషానంతా కూడా నారద మహర్షికి చెప్పాటండి. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందా. మీరు చేత్తో పట్టుకుని అక్షతలు కలవకుండా ఒక తమలపాకులో కానీ ఒక పాత్రలో వేసుకోండి. మళ్ళీ కొంచెం అక్షతలు మళ్ళీ చేత్తో పట్టుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణుద్భం మునిసత్తమా. కశ్చిత్ కాశీరమ్యే ఆసీద్ విప్రోతి నిర్ధన. ఈ విషయాలన్నీ కూడా నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనికాది మహాముందరికి చెప్తున్నట్టండి. చెప్తూ అంటున్నట్ట, ఓ మునులారా, మొట్టమొదట ప్రప్రథమంగా కాశీపట్నంలో ఒక అతి దరిద్రుడైనటువంటి బీద బ్రాహ్మడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాడు. అది ఎలా జరిగిందో చెప్తాను వినుము. కశ్చిత్ కాశీరమ్యే ఆసీద్ విప్రోతి నిర్ధన. కాశీపట్టణంలో యాయివారం చేసుకుంటుంటూ ప్రతిరోజు భవతి భిక్షాందేహని అడుక్కుంటూ వచ్చిన పదార్థం ఏదైనా తిండి జీవితం గడిపే ఉంటే ఒక బీద బ్రాహ్మడు, అతి దరిద్రుడైనటువంటి బీద బ్రాహ్మడు ఉన్నాడు. అతను ఒక రోజున దేవాలయంలో కూర్చుని బాధపడుతున్నట్ట. స్వామి, ఎంతో కష్టపడుతున్నాను, ఎంత కష్టపడినా కూడా నా భార్యా పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి తగిన ఉపాయం లేదు అని చెప్పి బాధపడుతుంటే, దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. ఈ బ్రాహ్మణు యొక్క దుఃఖాన్ని తెలుసుకున్నట్టు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ప్రియుడైన మహానుభావుడు వెంటనే ఆ శ్రీహరి విష్ణుమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపస్థం, ఒక ముసలవాడు, ఒక 90 సంవత్సరములుగానేటువంటి వృద్ధుడు ఏ రూపంలో ఉంటాడో అటువంటి వేషధారి అయి ఈ బ్రాహ్మణ దగ్గరికి వచ్చాటండి. బ్రాహ్మణోతి దరిద్రోహం భిక్షార్థం వై భ్రమేమహీం. ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు, ఏమిటి కారణం అడిగాటండి. నేను కాశీపట్నంలో పుట్టాను, పెరిగాను, అతి దరిద్రుడను. ఈ దరిద్రం పోవడానికి ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అన్నట్టండి. సత్యనారాయణో విష్ణురు వాంఛితార్థ ఫలప్రద. ఓ బ్రాహ్మణుడా, సత్యనారాయణ స్వామి శ్రీహరి యొక్క వేరొక అవతారం. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం గనక నువ్వు చేసినట్లయితే వాంఛితార్థ ఫలప్రద, నీ వాంఛ, నీ దరిద్రం అంతా తొలగిపోతుందయా అని చెప్పి విధానంచ వ్రతస్యాస్య సత్యనారాయణం వ్రతం. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా చేయాలో ఆ వ్రత విధానాన్నంతా కూడా ఆ బ్రాహ్మడికి రింగించాటండి. ఎంతో విశ్వాసం కలిగినటువంటి వాడై ఆ బ్రాహ్మడు రేపటి రోజున ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని మనస్సులో నిశ్చయించుకున్నట్టండి. రాత్రి పడుకున్నాడు. మరనాటి ఉదయం వ్రతం చెయ్యాలనే ఉత్సాహం చేత రాత్రంతా నిద్ర పట్టలేటండి. తెల్లవారుజామునే లేచి కాలకృత్యములన్నీ పూర్తి చేసుకొని భిక్షాటనకై బయలుదేరాట. ఈరోజు నేను భిక్ష చేయగా ఎంత ధనమైతే వస్తుందో
ఆ ధనాంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి వాడతాననుకుని బయలుదేరేటండి భిక్ష చేయడం కోసం. భగవద్ అనుగ్రహం చేత చాలా ధనం ఆ రోజు వచ్చిందిట. ఎంతో సంతోషించి ఆ పూజాద్రవుల్ని కొనుక్కొని భక్తి శ్రద్ధలతోటి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేశాటండి. చేసిన ఫలితం చేత ఆ దరిద్రుడైన బేద బ్రాహ్మడు ధనవంతుడై మహదైశ్వర్యవంతుడయ్యాటండి. తతఃప్రభృతి కాలంచ మాసి మాసి వ్రతం కృతం. అది లగాయితో ఆ బ్రాహ్మణుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాసి మాసి వ్రతం కృతం ప్రతి మాసమనందు చేస్తూనే ఉన్నట్టండి. ఎంతటి విశేష ఫలదాయకమైనటువంటి వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. కలియుగంలో వాంఛాసిద్ధిర్భవే ధ్రువం, చాలా సులభంగా చేసుకునే వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఫలితమా, విశేష ఫలితాన్నిచ్చే వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి ఆ సూత మహర్షి శౌనికాది మహాముందరికీ కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని, ఆ కాశీపట్నంలో అతి దరిద్రుడైనటువంటి బీద బ్రాహ్మడు ఈ వ్రతం చేసి ఎటువంటి ఫలితాన్ని పొందాడో అటువంటి విషయాన్ని సూత మహర్షి శౌనికాది మహాముందరికి చెప్పాటండి. చెప్తే ఆ మునులు అంటున్నారట, ఓ సూత మహర్షి, ఆ బ్రాహ్మడును వల్ల విని ఇంకా ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా, చేసుంటే స్వామి అనుగ్రహాన్ని ఎలా పొందారు, ఇవన్నీ వినాలనేటువంటి ఉత్సుకత ఆనందంతో ఉన్నాం, మాకు చెప్పండి అని అడిగారటండి. అప్పుడు మళ్ళా సూత మహర్షి అంటున్నట్ట, ఆ బ్రాహ్మడు ప్రతి మాసమనందు ఈ విధంగా వ్రతం చేస్తున్నాడు. ఒక మాసంలో ఒక నైమిత్తికి దినాడు ఇంట్లో వ్రతం జరుగుతుండగా ఒక పుల్లలమ్ముకునేటువంటి శూద్రుడు నెత్తి మీద పుల్లలు పెట్టుకొని చాలా దూరం నుంచి కాలి నడకన నడుచుకుంటూ వస్తున్నట్టండి. రావడం చేత నాకు దాహం వేస్తోంది, ఎక్కడైనా మంచినీళ్ళు తాగుదామని అనుకుంటూ ఈ బ్రాహ్మణ గృహానికి వచ్చాటండి. నెత్తి మీద పెట్టిన పుల్లలన్నీ కిందకి దింపాట. పూజాగృహం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాటండి. వెళ్ళేటప్పటికి ఇంట్లో వ్రతం జరుగుతోంది. ఎవరిని అడుగుదామన్నా అంతా భక్తి శ్రద్ధలతోటి చక్కగా వ్రతం చేసుకుంటున్నారు, చూస్తున్నారు. సరే, ఆ పుల్లలు అమ్ముకునేవాడు కూడా అక్కడే కూర్చొని వ్రతం అంతా పూర్తయిన తర్వాత ప్రసాదం ఇచ్చిన ప్రసాదం తిని దాహం పుచ్చుకొని ఆ బ్రాహ్మణ దంపతులకు నమస్కారం చేసి అడుగుతున్నట్ట, అయ్యా ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారే, ఏమిటండి ఇది అని అడిగాటండి. ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానాన్ని, దాని విశేషాంతా కూడా ఆ పుల్లలమ్ముకునేవాడి చెప్పాటండి. చెప్తే ఆయన అంటున్నట్ట, అయ్యా మేము శూద్రులు, మరి మేము వ్రతం చెయ్యొచ్చా అని అడిగాటండి. బ్రాహ్మణాది చాతుర్వర్ణై స్త్రీభిర్వాపి మునీశ్వర. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీభిర్వాపి మునీశ్వర, స్త్రీలు మునీశ్వరులు కూడా చేసే వ్రతమయ్యా ఇది, చక్కగా చేయమని చెప్పాటండి. భోజనం చేసి ఇంటికి వెళ్ళాట పుల్ల కమ్ముకునేవాడు. మర్నాడు ఉదయం వ్రతం చేయాలని మనస్సులో నిశ్చయించుకొని మర్నాడు ప్రాతకాలమందే లేచి పుల్లలను ఎత్తిమీ పెట్టుకుని ఈ పుల్లలు అమ్మడం వలన ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆ ధనానంతా కూడా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం కోసమే వినియోగం చేస్తాననుకొని అమ్మడం కోసం బయలుదేరాటండి. భగవద్ అనుగ్రహం చేత రోజు వచ్చే ధనం కంటే 10 రెట్లు అధికంగా వచ్చిన ధనం. ఇదంతా నా అనుగ్రహం కాదు, సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం అనుకొని ఆ పూజాద్రుల్ని సమర్పించుకొని బ్రాహ్మణైర్బాంధవైశ్చైవ సహితో ధర్మతత్పర, బ్రాహ్మణుల్ని, బంధువులని, భాగవతుల్ని అందరినీ ఇంటికి పిలిచాటండి. భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ స్వామి అనుగ్రహం చేత మహదైశ్వర్యవంతుడై ఆచంద్రార్కం వంశాభివృద్ధి కలిగినటువంటి వాడై దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెంది అంత్యకాలమునందు మోక్షాన్ని పొందాటండి. ఎంతటి విశేష ఫలదాయకమైన వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ స్వామి దేవతార్పణమస్తు. మళ్ళీ అక్షతల పళ్ళెలో వేసుకోండి. ఒక్కసారి గోవిందుడి నామాన్ని చెప్పండి, గోవింద. తృతీయోధ్యాయ ప్రారంభ. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః. పురా చోల్కాముకోణాం నృపశ్చాసీన్ మహీపతి జితేంద్రియ సత్యవాది గచ్చన్ దేవాలయం ప్రతి. ఓ మునులారా, ఇంకొక కథను చెప్తున్నాను వినండి అని చెప్పి ఆ సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనికారి మహాముందరికి చెప్తున్నట్టండి. ఉల్కాముకుడు అనేటువంటి మహారాజు ఒక ఆయన ఉన్నాడు. జితేంద్రియ, అతని యొక్క ఇంద్రియాలన్నీ నిగ్రహించగలిగిన శక్తి గలవాడు. సత్యవాది, అసత్యాన్ని ఎప్పుడూ పలికేవాటి కాదండి.
గచ్చన్ దేవాలయం ప్రతి, రోజు దేవతా దర్శనం చేస్తూ ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు పొందుతూ వారికి కావలసిన భూరి దక్షిణ తాంబూలాలని వసంగుతూ అతను రాజ్య పరిపాలన చేసే రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టం కొలగకుండా రాజ్య పరిపాలన చేస్తున్నట్టండి. ఆ మహారాజు గారి దంపతులు ఒక రోజున భద్రశీలా నదీ తీరే సత్యస్యం వ్రతమాచరేత్. భద్రశీల అనే ఒక నది, ఆ నదీ తీరం నందు కూర్చుని బ్రాహ్మణ సముఖంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారటండి ఆ మహారాజు గారి దంపతులు. ఏతస్మిన్నంతరే కాలే సాధురేత సమాగత వాణిజ్యార్థం బహుధనై అనేకై పరిపూరితాం. ఆ వ్రతం జరుగుతున్న సమయంలో సాధువు అని పేరుకున్న షావుకారు ఒకతను, కోమటతను, వ్యాపారం చేయడం కోసం అని చెప్పి పుష్కలంగా ధన సంచులన్నీ కూడా నౌకల్లో నింపుకొని నదీ ప్రయాణం చేస్తూ వెళ్తున్నట్టండి. కొంత దూరం వెళ్ళగా ఈ నదీ తీరమనందు మహారాజు గారు దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ఆ షావుకారు చూశాటండి. నావం సంస్థాప్య తత్తీరే, ఇక్కడ ఏదో దైవ కార్యం జరుగుతోందనుకొని ఆ నావలన్నీ కూడా ఒడ్డుకు రప్పించాటండి. కాళ్ళు కడుక్కొని పూజాస్థలానికి వెళ్ళి కూర్చున్నట్ట. కిమిదం కురుషే రాజన్ భక్తియుక్తేన చేతత. ఓ మహారాజా, కిమిదం ఏమిటండి పూజ, ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారని అట్టండి. అడిగితే ఇది సత్యనారాయణ స్వామి వ్రతం, మాకు యోగ్యమైనటువంటి సంతానం కలగడం కోసం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామన్నట్టండి. అంటే అప్పుడు ఆ షావుకారు అంటున్నట్ట, మమాపి సంతతిర్నాస్తి, నాకు కూడా సంతానం లేదు, సంతానం కలిగితే నేను కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ఆ షావుకారు అక్కడే ప్రతిజ్ఞ దాల్చేటండి. వ్రతం పూర్తయిన తర్వాత ఇచ్చిన ప్రసాదం పుచ్చుకొని అతను ఏ పని నిమిత్తమైతే వెళుతున్నాడో ఆ పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరాటండి. షావుకారు యొక్క భార్యను పిలిచి ఆవిడతో చెప్తున్నట్ట, మనకి సంతానం కలిగితే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అని ఆ దంపతులిద్దరూ కూడా ఒక శుభమైనటువంటి మంచి రోజున సంకల్పం చేశారటండి. కొన్ని రోజులు గడించిన తర్వాత ఈ షావుకారు యొక్క భార్య అతని యొక్క భర్తతో సుఖించి గర్భవతి అయి 9 మాసాలు మోసి 10వ మాసంలో ఒక కుమార్తెని కందిటండి. ఆ అమ్మాయికి బారసార మహోత్సవం చేయడం కోసం అని చెప్పి బంధుమిత్రులందరినీ పిలిచి ఆ అమ్మాయికి కళావతీతి నామ్నాం, శుక్లపక్షంలో చంద్రుడు ఎంత తేజోవంతంగా ఉంటాడో అటువంటి తేజోవంతంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి కళావతీతి నామ్నాం, కళావతి అని నామకరణం చేశారటండి. ఈ నామకరణ ఉత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ షావుకారు యొక్క భార్య ఆ షావుకారుతో అంటండి, ఏమండి మనకి సంతానం లేకపోతే వ్రతం చేస్తామని సంకల్పించాం, చక్కగా అమ్మాయి పుట్టిన శుభకార్యం చేస్తున్నాం, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అనేటప్పటికీ ఆ షావుకారు అంటున్నట్ట, అమ్మాయి పుట్టింది కదా, ఎదరెదరు ఎన్నో శుభకార్యాలు ఉత్సవాలు అమ్మాయి పేరు మీద చేయవలసినవన్నీ ఉంటాయి, అప్పుడు ఈ వ్రతం చేద్దాం, లేదా వివాహ సమజే కరిష్కామి వ్రతం ప్రియే, అమ్మాయికి కన్యాదానం చేస్తాం, అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పి ఆమెను ఊరడించి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉల్లంఘన చేసి ఆ బారసార మహోత్సవం పూర్తి చేసేటండి షావుకారు. పూర్తయిన తర్వాత భార్యను పిలిచి చెప్తున్నట్ట, నేను వర్తకం చేయడం కోసం బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళాటండి. ఈ షావుకారు యొక్క కుమార్తె కళావతి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. యోగ్యమైనటువంటి గురువుల వద్ద అక్షరాభ్యాసం చేసి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించి యుక్త వయస్సు రాగా ఒక యోగ్యుడైనటువంటి షావుకారుల యొక్క కుమారుడితోటి ఈ కళావతికి కన్యాదానం చేసి వివాహ మహోత్సవం పూర్తి చేశాటండి. తతో భాగ్యవశాత్తేన వ్రతం విశ్రుతముత్తమం, ఈ కన్యాదానంలో చేస్తాన వ్రతం మాట ఈ షావుకారు మడిచాటండి. దారుణం కఠినం చాస్య మహీ దుఃఖం భవిష్యతి, ఓ షావుకారు చేస్తాన్న వ్రతాన్ని ఉల్లంఘన చేశావు అంచేత నీకు ఈ కఠినమైనటువంటి కష్టములన్నీ కలుగ్గాక అన్నట్టండి. కాలానుతీతంగా కొన్ని రోజులు గతించిన తర్వాత ఈ షావుకారు అల్లుడిని పిలిచి అంటున్నట్టండి, ఇక్కడికి కొందరు దగ్గరలో రత్నసానుపురం అనేటువంటి ఒక పెద్ద నగరం ఉంది, ఆ నగరాన్ని చంద్రకేతు మహారాజు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తూ ఉంటాడు, అక్కడే నేను ఎక్కువగా వర్తకం చేసి చాలా ధనాన్ని సంపాదించాను, నువ్వు కూడా నాతో కలిసి వస్తే ఇంకా ఎక్కువ ధనం సంపాదించని చెప్పి అల్లుని కూడా పెట్టుకొని ఆ రత్నసానుపురం వెళ్ళి అక్కడ వర్తకం చేస్తున్నారటండి.
ఆ ఊళ్ళో ఉండేటువంటి మహారాజు ఇంట్లో ఒక రోజున దొంగతనం జరిగింది. ఆ దొంగిలించిన ధనానంతా కూడా దొంగలు పట్టుకుని వస్తుండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజభటులు వారి వెనకాల పరిగెంటుకుంటూ వస్తున్నారటండి. ఈ దొంగలు ఏం చేశారంటే దొంగిలించిన ధనానంతా కూడా ఆ ఎదురుగుండా ఈ షావుకారులో నివాసం ఉన్నటువంటి గృహం గడిపిందండి. ఆ గృహంలో పాడవేసే దొంగలు వెళ్ళిపోయారు. ఆ భటులు అక్కడికి వచ్చేటప్పటికి ధనమంతా ఇక్కడ ఉండు చూసి వీళ్ళే దొంగతనం చేసి ఉంటారనుకుని ఆ షావుకారు దగ్గర కూడా సంఖ్యలు వేయించి ఆ ధనాంతా పట్టుకుని మహారాజు గారి దగ్గర తీసుకెళ్ళారటండి. అయ్యా వీళ్ళ దగ్గరే మీ ధనమంతా దొరికింది, వీళ్ళని ఏం చేయమంటారని అడిగారటండి. మహారాజు అన్నట్ట విచారణ తర్వాత చేద్దాం, ముందు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెరసాల్లో బంధించండి, వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా మన ధనాగారంలో వేయండి అని చెప్పి ఆజ్ఞాపన చేసేటండి. అదేవిధంగా ఈ షావుకార్తను కూడా చెరసాల్లో బంధించి కఠినమైనటువంటి శిక్షలన్నీ వేస్తున్నారటండి. ధనమంతా కూడా ధనాగారంలో చేరిపోయింది. ఇక్కడ ఇంటి వద్ద చూస్తే ఈ షావుకారు యొక్క భార్య కుమార్తె ఆధివ్యాధి సమాయుక్త క్షుత్తి పాతాతు దుఃఖిత, భగవదనుగ్రహం పోయింది. ఎంతో ఐశ్వర్యం సంపాదించి ఇంట్లో పెట్టారటండి. మొత్తం అంతా చోరులు దొంగలు పట్టుకుని పోయారు. తినడానికి తిండి లేదు. ఆధివ్యాధి సమాయుక్త, ఒక్కొక్క వ్యాధి శరీరాన్ని ఆశ్రయిస్తున్నాయటండి. ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నారు. ఒక రోజున షావుకారుల యొక్క కుమార్తె ఇంత ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నాం, ఇంత ఇంటికి ఎవరింటికైనా వెళ్ళి ఇంత అన్నం తెచ్చుకొని తిందామని చెప్పి ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళింటండి. వాళ్ళు ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆ అమ్మాయికి ప్రసాదం పెట్టారట. ఆ ప్రసాదం పట్టుకుని ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి. తల్లి అడుగుతోంది, అమ్మా ఇంత రాత్రి అయింది, ఇప్పటి వరకు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతోంది, ఆ వ్రతం అంతా చూసి ప్రసాదం ఇచ్చిన ప్రసాదం పట్టుకుని వచ్చానమ్మా అని చెప్పింది. నేను అప్పుడు ఆ తల్లి అంటుంటే, అమ్మా నీవు పుట్టకముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని సంకల్పం, పురా సంకల్పితం వ్రతం, ఓ సంకల్పం చేశాం సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని. ఆ వ్రతం చేయలేకపోవడం చేతే మనకి కష్టాలన్నీ ఎదురవుతున్నాయేమిటో, మన ఇద్దరం రేపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పి మర్నాటి ఉదయం ఈ షావుకారి యొక్క భార్య కుమార్తె ఇద్దరు కూడా విధానంచ వ్రతస్యాస్య సత్యనారాయణం వ్రతం, విధి విధానంగా కల్పోక్తంగా ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందేటండి. స్వామి వ్రతం చేసిన ఫలితం చేత స్వామి సంతుష్టుడై వీళ్ళని భర్తలను చెరసాల్లో బంధించినటువంటి మహారాజు గారికి స్వప్నంలో దర్శనమిచ్చాటండి. స్వామి కల్లో కనపడి చెప్తున్నట్ట, ఓ మహారాజా నీవు చెరసాల్లో బంధించేవే ఇద్దరిని, వాళ్ళిద్దరూ కూడా దొంగలు కారు, నా శాపానుగ్రహం చేత ఇప్పుడు నీ దగ్గర బందీలై ఉన్నారు, వాళ్ళని రేపు సూర్యోదయం అవడమేట వాళ్ళిద్దరిని విడిచిపెట్టాలి అని చెప్పి మహారాజుకి స్వప్నంలో కనపడి ఆ సత్యనారాయణ స్వామి చెప్పడంతో మర్నాటి ఉదయం మహారాజు సభ తీర్చి వాళ్ళిద్దరిని తీసుకురమ్మన్నట్టండి సభలోకి. ఈ షావుకార్దులకి సంకెళ్ళు వేసి సభలో అందరి ముందు నించోబెట్టారట. ఈ షావుకారులు అనుకుంటున్నారటండి, ఏమిటి చెయ్యని తప్పు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామే, భగవంతుడు ఇన్ని కష్టాలు అనుభవించేటట్టు చేశాడు, అసలు ఈ మహారాజు అసలు మన మాట్లాడలేదు, ఇంకే విచారణ చేయలేదు, ఇప్పటికే ఇన్ని కష్టాలు అనుభవించా, ఇంకా ఏం చేస్తాడేమిటో అని భయంతో ఒడిగిపోతున్నారటండి వాళ్ళిద్దరూ కూడా. అప్పుడు ఆ మహారాజు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నట్ట, ఓ షావుకారులారా భయపడకండి, భగవద్ అనుగ్రహం లేకపోవడం చేతే ఇన్ని కష్టాలు మీకు ఎదురవుతున్నాయి, మిమ్మల్ని విడిచిపెడతానని చెప్పి సంకెళ్ళన్నీ తీయించి చాలా కాలం నుంచి చెరసాల్లో ఉన్నారు, ముందుగా క్షురకర్మాధికములన్నీ చేయించమని పంపించి అయిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత కట్టుకోవడానికి విలువైనటువంటి పట్టువస్త్రములు ఇచ్చి పంచభక్ష పరమాన్నములతో భోజనం పెట్టి మహారాజు అంటున్నట్టు, ఓ షావుకారులారా మీరు చెయ్యని తప్పికి మిమ్మల్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టాను, మీ ధనమంతా కూడా నా ధనాగారంలో వేసుకున్నాను, దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా అంటే మీ దగ్గర నేను ఎంత ధనం అయితే తీసుకున్నానో దానికి 100 రెట్లు ధనం అధికంగా ఇస్తాను, ఈ ధనం అంతా పట్టుకుని మీ ఊరు వెళ్ళండి అని చెప్పి ఆ ధన సంచులన్నీ కూడా నౌకల్లో వేయించి వాళ్ళ ఊరు సాగనంపట్టండి మహారాజు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వారి వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యదేవతార్పణమస్తు. మళ్ళీ అక్షతల పళ్ళలో వేయండి, ఒక్కసారి గోవిందుడు నామాన్ని చెప్పండి, గోవిందా గోవిందా గోవిందా. చతుర్థోధ్యాయ ప్రారంభ.
యాత్రాం కృత్వా తతస్సాధుర్మంగళాచారపూర్వకం. ఆ మహారాజా ఇచ్చినటువంటి ధనానంతా కూడా సంచుల్లో వేసుకున్నటువంటి పడవలెక్కారు. ఎంతో సంతోషంతోటి యాత్రాం కృత్వా, యాత్ర ప్రయాణం బయలుదేరేటండి. వారు ఊరు తొందరగా చేరాలని. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అసలు వీళ్ళ మనస్సులో భావన ఎలా ఉందో తెలుసుకోవాలని ఆ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపాన్ని ధరించాటండి. కాషాయ వస్త్రాలు కట్టుకొని దండకమండలాలు చేతపట్టి మెళ్ళో రుద్రాక్షమాల ధరించి ఆ షావుకారులకి దర్శనమిచ్చాట. ఆ షావుకారిద్దరు కూడా ఆ సన్యాసికి నమస్కారం చేశాటండి. చేస్తే ఆ సన్యాసి అంటున్నట్ట, ఏమయ్యా షావుకారులారా, ఆ నౌకల్లో ఉన్నదంతా ఏమిటి, ఎక్కడికి వెళుతున్నారు, మీదే ఊరు, మీకు ఎంతమంది సంతానం అని అడిగాటండి. ఈ షావుకారిద్దరు కూడా ధనం వచ్చింది ఇప్పుడు ధనగర్వం చేత వేళాకోళం చేస్తూ ఆ సన్యాసితోటి అబద్ధాలు ఆడేటండి. అయ్యా మేము షావుకారులం, వర్తకులం, వ్యాపారం చేసే గుణం కలిగిన వాళ్ళం, లతా పత్రాదికం చేయవ, కూరల వ్యాపారం పళ్ళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళం మేము. దానికి సంబంధించిన సరుకు అంతా కూడా నౌకల్లో వేసుకొని మా ఊరు వెళుతున్నామని చెప్పి ఆ షావుకారుద్దరు కూడా సన్యాసితో అన్నట్టండి. అంటే ఆ సన్యాసి అంటున్నట్ట, సత్యం భవతు తే వచః, మీరన్నటువంటి మాటలన్నీ కూడా సత్యం అవుతాయి, వెళ్ళి రెండని చెప్పి పంపించాటండి. సరే షావుకారుద్దరు కూడా నౌకల దగ్గరకు వచ్చి ఒకరితో ఒకరు అనుకుంటున్నారట, మనం ఆ నదీ స్నానానికి వెళ్ళగా చూసి ఈ సన్యాసి మన పడవల్లోని ధనానంతా దొంగిలించుంటాడు, అందుకే మన ఇన్ని ప్రశ్నలు వేశాడు, మనం మహారాజు గారు ఇచ్చిన ధనం ఉందా లేదా చూసుకుందామని ధన సంచులన్నీ విప్పారటండి. విప్పేటప్పటికీ ఆ సన్యాసితో వాళ్ళ నోతో ఏ మాటలైతే పలికారో అదేవిధంగా ధనానికి బదులుగా కూరలు పళ్ళు ఇవే కనపడుతున్నాయటండి. అవి చూసి కొంతసేపు మూర్ఛిల్లి పడిపోయేట ఇద్దరు కూడా. తర్వాత తేరుకొని కొంత మామగారి కన్నా అల్లుడు కొంచెం ప్రాజ్ఞుట్టండి అంటున్నట్ట. ఆ సన్యాసితోటి లేనిపోని అసత్యాలని పలికాం. ఆ సన్యాసి మనల్ని చెప్పించాడు, మన ధనం మళ్ళా మనకి రావాలంటే ఆ సత్యనారాయణ ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనం చేసిన అపరాధాలు ఆయనతో చెప్దాం, మన యందు అనుగ్రహం ఉంటే మనం ధనం మనకు వస్తుందని చెప్పి ఆ సన్యాసి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బయలుదేరాటండి. కొంత దూరం వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఆ సన్యాసి యొక్క దర్శనం జరిగిందిట. అపరాధ సహస్రాణి క్రియంతే అన్నిచమ్మయ దాసోయమితి మామ్మత్వా క్షమత్వ జనార్దన. స్వామి అపరాధం చేశాం మేము, మా అపరాధాన్ని క్షమించండి, లేనిపోని అసత్యాలన్నీ మీతో పలికాం, మా ధనం పోయింది, మా ధనం మాకు ఇచ్చి రక్షించండి అని చెప్పి వేడుకున్నట్టండి. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆ షావుకారుద్దరికి దర్శనమిచ్చి అంటున్నట్ట, ఓ షావుకారులారా, పురా సంకల్పితం వ్రతం, సంకల్పం చేశారు మీరు, నీకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అన్నావు, ఇప్పటి వరకు ఆ వ్రతం చేయలేదు, ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, కానీ ఆ కష్టకాలంలో అయినా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి స్వామి అనుగ్రహం పొందాలనేటువంటి బుద్ధిని కలగలేదు అని చెప్పి మరలా స్వామే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం మాట జ్ఞప్తికి తీసుకొచ్చాటండి షావుకారికి. తప్పనిసరిగా చేస్తానని ఆ స్వామికి నమస్కరించేటప్పటికి తదాసును దీవించి స్వామి అంతర్హితుడయ్యాటండి. మరలా షావుకారుద్దరు కూడా నౌకల దగ్గరికి వచ్చి ఎక్కడ ధనం అక్కడ భద్రంగా ఉంటాడు చూచి స్వామి అనుగ్రహం మనకు కలిగింది, ఇంటికి వెళ్ళిన వెంటనే కుటుంబ సమేతంగా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని నౌకలెక్కి తొందరగా నదీ ప్రయాణం చేస్తూ వాళ్ళు ఊళ్ళో ఉండేటువంటి నదీ తీరానికి ఈ నౌకలన్నీ చేర్పించారటండి. చేరిన తర్వాత వీళ్ళు వచ్చిన శుభవార్త ముందు ఇంట్లో చెప్పి రమ్మని ఇంటికి ఒక అతను ఇంటికి పంపించారట. ఆ రోజు ఒక నైమిత్తిక తిథి కావడం చేత ఈ షావుకారు యొక్క భార్య కుమార్తె ఇద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారటండి. భర్తలు వచ్చారే అనేటువంటి శుభవార్త విన్నారట. తొందరగా వ్రతం చేసి ఆ భగవదనుగ్రహంగా వచ్చేటువంటి ప్రసాదాన్ని తినడం మర్చిపోయారటండి. ఆ భర్తను చూడడం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్ళారట. నదీ తీరానికి వెళుతుండగానే వీడు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పెనుతుపాను వచ్చి ఆ భర్తలు నౌకలతో సహా నీట మునిగి ప్రాణాలు విడిచిపెట్టారటండి. ఏమిటి ఇంతలోనే ఎలా జరిగింది, మనం ఏ అపరాధం చేశాం ఏమిటని ఆలోచిస్తుండగా ఆకాశం నుంచి ఒక వాణి వినపడింది వాళ్ళకి, కొన్ని మాటలు వినపడ్డాయట. ఓ షావుకారులారా, వ్రతం చేశారు, భగవదనుగ్రహంగా వచ్చేది ప్రసాదము కథాక్షతలు, ప్రసాదం తినలేదు, కథాక్షతలు శిరస్సునందు ధరించలేదు, మీ భర్తలను చూడడం కోసం అని చెప్పి నదీ తీరానికి వచ్చారు, భగవదనుగ్రహం కలగలేదు,
ఇంటికి వెళ్ళి ప్రసాదం తిని కథాక్షతలు శిరస్సు నుంచి ధరించరండి, అంతా శుభమగుగాక అని ఒక ఆకాశం నుంచి ఒక వాణి వినపడింటండి. అదే పరమేశ్వరుడు యొక్క వాక్కు కింద భావన చేసి వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి చేసిన అపరాధం తెలుసుకొని ప్రసాదం తిని కథాక్షతల శిరస్సునందు ధరించి మళ్ళీ నదీ తీరానికి వచ్చారటండి. వచ్చేటప్పటికి భర్తలు కనపడ్డారట. ఎంతో సంతోషంతో ఆ భార్యలను ఆలింగనం చేసుకొని అప్పుడు అంటున్నట్ట, అమ్మా నీవు పుట్టకముందు నేను వ్రతం చేస్తాను సంకల్పించాను, ఇన్ని సంవత్సరములైనా వ్రతం చేయలేదు, ఇంటికి వెళ్ళి వ్రతం చేసుకోవాలని చెప్పి భక్తి శ్రద్ధలతోటి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని అది లగాయితో ఆ షావుకారు ప్రతి పౌర్ణమి తిథి నాడు వ్రతం చేసుకుంటూ ఆ వ్రత ప్రభావం చేత మహదైశ్వర్యవంతుడై మనవలు మునిమనవలనెత్తి ఆచంద్రార్కం వంశాభివృద్ధి కలిగినటువంటి వాడై అంత్యకాలమునందు మోక్షాన్ని పొందాటండి. ఎంతటి విశేష ఫలదాయకమైన వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఓ మునులారా, కాశీపట్నంలో ఒక దరిద్రుడని భేదబ్రాహ్మణుడు చేసి ఐశ్వర్యవంతాన్ని పొందాడు. అలాగే ఓ పుల్లలమ్ముకునేవాడు చేసి తన యొక్క దరిద్రాన్ని పోగొట్టుకున్నవాడు. ఓ షావుకారు వ్రతం చేసి యోగ్యమైనటువంటి సంతని కలిగి ఉన్నాడు అని చెప్ప నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహాములందరికీ కూడా స్కాంద పురాణాంతర్గతంగా ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విశేషాన్ని చెప్తున్నట్టండి. ఇతి శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వారికి వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. అక్షరం మళ్ళీ అందులో వేయండి పల్లెల్లో. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయ ప్రారంభ. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణోద్భం మునిసర్గమా. పురా ఆసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు. ఆ మహారాజు రోజు కూడా అడవికి వెళ్ళడం, వారికి అలవాటు జంతువులన్నింటినీ వేటాడడం. రోజులాగే అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాలన్నీ వేటాడి అలసటగా ఉండడం చేత ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నట్టండి. అక్కడికి కొంత దగ్గరలో బృందావనే చేయవ ఒక పెద్ద తులసీవనం ఒకటి ఉందిటండి. ఆ వనంలో గోపాలకులు గొల్లవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారట. ఈ మహారాజు అక్కడికి వెళ్ళలేదు, నమస్కారమైనా కూడా చేయకుండా అక్కడే కూర్చొని ఉన్నట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ గొల్లవాళ్ళ పూజ అంతా పూర్తయిన తర్వాత అనుకుంటున్నారట, ఒరే మహారాజు అసలు మనకి ఎక్కడో రాజా అంతఃపురాల్లో ఉంటాడు, అటువంటి మహారాజు ఇప్పుడు మన ఎదురుగుండానే చాలా సేమించి కూర్చొని ఉన్నాడు, ఇంత ప్రసాదం పెట్టుకెళ్ళడానికి ఇద్దామని చెప్పి ప్రసాదం పట్టుకొచ్చి నృపసన్నిధవు ఆ మహారాజు గారికి ఇచ్చి, అయ్యా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం, ఈ ప్రసాదం తినండి ఆయనకి ఇచ్చి మళ్ళా ఆ గొల్లవాళ్ళందరూ కూడా పూజాస్థలానికి వెళ్ళి ఎంతో సంతోషంతో భగవదనుగ్రహంగా వచ్చేటువంటి ప్రసాదాన్ని తింటున్నారటండి. ఈ మహారాజు గొల్లవాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినడం ఏమిటని చెప్పి అక్కడే విడుదలపెట్టి తన యొక్క నిజ మందిరానికి అంటే ఇంటికి బయలుదేరి వెళ్ళాటండి. తస్య పుత్ర శతం నష్టం ధనధాన్యాదికం చేయతు. భగవదనుగ్రహంగా ఆ మహారాజుకి 100 మంది పుత్రులు ఉన్నారటండి. అందరూ ఒకేసారి ప్రాణాలను విడిచిపెట్టారట. ధనధాన్యాదికం చేయతు. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రాజ్యము అన్నీ కోల్పోయిన వాడయ్యాటండి. ఏమిటి ఇంతలోనే ఇలా జరగడానికి కారణం ఏమిటి, నేను ఏం అపరాధం చేశాం ఏమిటని చెప్పి ఆలోచన చేశాటండి మహారాజు. కొంతసేపు ఆలోచించేటప్పటికీ ఆ గొల్లవాళ్ళిచ్చిన ప్రసాదం తినకుండా వచ్చాను, ఇందుచేతే నాకు ఇటువంటి కష్టం కలిగి ఉంటుంది అని చెప్పి మళ్ళా అరణ్యానికి వెళ్ళి ఆ గొల్లవాళ్ళని సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలని అడిగి తెలుసుకొని విధానంచ వ్రతస్కాశ్చ విధి విధానతయితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని మరలా మహారాజు పూర్వ వైభవాన్ని పొందాటండి. ఎంతటి విశేష ఫలదాయకమైన వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. విశేషత కలియుగే, విశేషంగా కలికాలంలో ఏ శుభకార్యం చేయండి తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని నానారూపధరో భూత్వా ఆ శ్రీ మహావిష్ణువు ఎన్నో పేర్లు పెట్టి పూజించి అర్చిస్తుంటారటండి. ఏ పేరుతో పెట్టి పూజించి అర్చించినా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఆర్తిని, కష్టాన్ని తొలగించేటువంటి వాడు వనమాలి గదీశార్ంగి శంకి చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ఆ వాసుదేవుడు శ్రీమన్నారాయణమూర్తి మనందరినీ రక్షిస్తూ ఉంటాడు. ఇంతటి ఈ విశేష ఫలదాయకమైన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే చూస్తారో, చేస్తారో,
కథను వింటారో, కథాక్షతులైన శిరస్సునందు ధరిస్తారో వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలుగ్గాక అని చెప్పి శ్రీ మహావిష్ణువు స్కాంద పురాణాంతర్గతంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని నారద మహర్షికి చెప్తే, ఆ నైమిషారణ్యంలో సత్రయాగం జరుగుతున్న సందర్భంలో సూత మహర్షి శౌనకాది మహాములందరికీ కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రత విశేషాన్ని చెప్పి ఉన్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్త. ఏతత్ఫలం శ్రీ సత్యదేవతార్పణమస్తు. శ్రీమద్ రమారమణ గోవింద గో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాత్ సమస్తాత్ సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ. మరో తర్వాత స్వామికి మరలా పునఃపూజ చేసి ఆ స్వామి యొక్క పండితుల యొక్క వేదాశీర్వచనాన్ని తీసుకొని ఆ భగవద్ అనుగ్రహంగా వచ్చే ప్రసాదాన్ని తిని ఆ కథాక్షతల శిరస్సునందు ధరించి బయలుదేరాలి. పూర్వసంకల్ప ప్రకారేణ సర్వేటాం యజమానానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య విదరభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మంటపస్థితావాయ సర్వాదేవతా ప్రీత్యర్థం పునఃపూజాం కరిష్యే. అక్షతలు నేను విడిచిపెట్టండి. ఈసారి మళ్ళీ మీ దగ్గర అక్షతలు కానీ పుష్పాలు కానీ తులసీదళాలు కానీ ఏముంటే విని స్వామికి పూజ చేస్తూ ఉండండి. మంటపస్థి రావాయ సర్వాదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్నఖచర సింహాసనం సమర్పయామి. పూతో నీళ్లు చల్లండి. పాదజోః పాద్యం సమర్పయామి. పూతో నీళ్లు చల్లండి. హస్తజోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రార్థే పుష్పం సమర్పయామి. మళ్ళీ పుష్పాల అక్షతలు పూజ చేయండి. యజ్ఞోపవీతార్థే పుష్పం సమర్పయామి. చందనం, చక్కగా చందనం స్వామికి సమర్పించండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం అక్షతై పూజయామి. కేశవాయ నమః పాదౌ పూజయామి. గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఇందిరాపతదే నమః జంఘే పూజయామి. అనఘాయ నమః జానునీ పూజయామి. విష్టరస్రవతే నమః కటిం పూజయామి. కుక్షస్థాకలభువనాయ నమః వక్షస్థలం పూజయామి. శంఖచక్రగదాచారంగపాణజే నమః బాహూన్ పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. పూర్ణేందునిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి. నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారిణే నమః నేత్రే పూజయామి. సహస్రధరతే నమః శిరః పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. వెళ్ళాలి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. అఖండ దీపాలకి నమస్కారం చేయండి. దీపం దర్శయామి. ఇప్పుడు మీకు నివేదనార్థం చక్కగా దొన్నిల్లో గోధుమ నూక, శర్కర, ఆవు పాలు, ఆవు నెయ్యి వీటిలన్నిట్లతో కలిపి సిద్ధం చేసిన ప్రసాదం ఇచ్చారు. చక్కగా అక్కడ పెట్టుకుని స్వామికి నివేదన చేయండి. అంతా కూడా మీరు ఆ ఫలాలు చేయండి. అది నివేదన అయిపోయింది కాబట్టి. ఓం భూర్భువస్సువః. ఇగో ఇస్తున్నారండి అయ్యా. నీళ్ళు చల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమై. శ్రీ సాంగాయత పరివారాయ మంటపస్థిత ఆద్యాది మహాలక్ష్మీతమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః కల్పోక్త ప్రసాదం నివేదయామి. కల్పంలో చెప్పినటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తున్నారు. 5 సార్లు స్వామికి అలా చూపించండి. ఓం ప్రాణాద స్వాహ.
ఓం అపానార్ స్వాహ, ఓం జ్ఞానార్ స్వాహ, ఓం ఉదానార్ స్వాహ, ఓం సమానార్ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు పుష్పంతో ఇస్తారు, అలా స్వామికి చూపించి బళ్ళలో విడిచిపెట్టండి. అమృతాపిధానమసి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అక్షతలు సమర్పించండి స్వామికి. తాంబూలార్థే అక్షతాను సమర్పయామి. స్వామివారికి నీరాజనం వెలిగిస్తున్నారు, చక్కగా చేతులు ఎత్తి నమస్కారం చేయండి. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాతాయ శ్రీనివాస మంగళం. లక్ష్మీత విభ్రమాలోకశుభ్రో విభ్రమచక్షుటే చక్షుటే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆద్యాది మహాలక్ష్మీతమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. పూజానంతరం ఉత్తర నీరాజనం దర్శయామి. నీరాజనం కళ్ళగద్దుని గోవిందనామం చెప్పండి. గోవిందా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. మళ్ళీ అక్షతల స్వామికి సమర్పించండి. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి. అనేన పునఃపూజజాత భగవాన్ సర్వాత్మక శ్రీ సాంగాజన పరవారాయ అనంతలక్ష్మీతమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత తుప్రీత తుప్రదన్నా వరదా భవతు. ఏతత్ఫలం సత్యదేవతార్పణమస్తు. వ్రతం సువృతమస్తు. మీరు చేసుకున్నటువంటి వ్రతం సువృతమస్తు, సువృతం అగుగాక. శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం వేదాశీర్వచనం కరిష్కే. చక్కగా వ్రతం పూర్తయింది. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని వెళ్దురుగా. అలా కూర్చోండి, చక్కగా నమస్కారం చేయండి. కొబ్బరికాయలు మీ మంటపంలో పూజలో పెట్టుకున్నారు కాబట్టమ్మా, మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళిపోయి సాయంకాలం స్నానం చేసిన తర్వాత కొట్టేసి ఒకసారి ఈశ్వరుడి దగ్గర పెట్టి ప్రసాదంగా అనుభవించండి. మీకు వేదాశీర్వచనం చేస్తారు. చేసిన తర్వాత మీరు అక్కడే కూర్చుని మంత్రం చెప్తారు. మీరు పూజ చేసినటువంటి మంటపం ఏదుందో ఆ మంటపాన్నంతటినీ కూడా కొసలు పట్టుకొని ఒకసారి ఎత్తి విడిచిపెట్టేయాలి. సత్యనారాయణ వ్రతంలో అన్నిటికన్నా కీలకం ఏది అంటే మంటపదానమే. మంటపాన్ని దానం చేసేసి లేవాలి. అప్పటి వరకు లేవకూడదు, కూర్చోండి. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆదుఃకీర్త్యం ప్రజాన్ దదుః భాగభేదేనైవైనం ప్రణజతి బ్రాహ్మణ ఆడుచేద ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాత్లీలం కీర్తయే ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అనంతరాజానతర్వస్తోమోతి రాత్రముత్తమమహర్భవతర్వశ్చాప్యయతర్వశ్చజత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జజతి అగ్నే జటత్పిను జటతే మమర్పజేంద్రావతే మపచతే
అయం మూర్ధా పరమేట్టే తు వర్చాత్తమానానాముత్తమ శ్లోకో శతం దేవ శరదో వర్ధమానజత్తపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతదేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆజుష్టే విశ్వతో దదజమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆజతి పరాజక్ష్మగో తువామితే ఆదుర్దా అగ్నే హవితో జుటానో ఘృత ప్రతీకో ఘృతం పేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షత నవో నవో భవతి జాజమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్తాదన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా సవితానః సువతు సర్వతా సవితానో దీర్ఘమాయుః యస్తా హృదా కీరిణా మన్యమానో మర్త్యం మర్త్యో జోహవీమి జాతవేదో యశో అస్మాతు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వగో సుకృతే జాతవేద ఉలోకమగ్నే కృణవస్యోనం అశ్వినగూతపుత్రిణం వీరవంతం గోమంతగోరయన్నచతే మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానోవధే పితరం మోతమాతరం మానస్తనువో రుద్రరీర్షః మానస్తోకే తనయే మాన ఆయుషమానో ఘోషమానో అశ్వే సురీర్షః వీరాన్ మానో రుద్రభామితో వధేర్హవిష్మంతో విధేమతే ఓం వర్ధజైనమేనం వర్ధజ వర్ధజైనం మహతే ఏనం వర్ధజ వర్ధజైనం మహతే ఏనం మహతే మహతజైనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహతజైనమేనం మహతే సౌభగాయ महते सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वदेनमेनं विश्वे सौभगाय सौभगाय विश्वदेनं विश्वदेनमेनं विश्वे विश्वदेनमन्वन्वेनं विश्वे विश्वदेनमनु ये नमन्वन्वे नमे नमनुमदन्तु मदन्तन्वे नमनुमदन्तु अनुमदन्तु मदन्तन्मनुमदन्तु देवा देवा तन्मनुमदन्तु देवाः मदन्तु देवा देवा मदन्तु मदन्तु देवाः देवाजिति देवाः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजजा पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौ चैनमेवं वेद प्राच्यतिष्ठत्ता ददति पूर्वदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते तेन प्राचीं दिशं जयति तं दक्षिणा परिवहन्ति दक्षिण दिग्भागे यमो देवता यम प्रसादात् आयुष्याभिवर्धनमश्नुते तेन दक्षिणां दिशं जयति तं प्रत्यञ्चमावर्तयन्ते प्रतीची दिग्भागे वरुणो देवता वरुण प्रसादात् पुत्र पौत्राभिवर्धनमश्नुते तेन प्रतीचीं दिशं जयति तमुदीची तिष्ठत्युपा परिवान्तुदीची दिग्भागे कुबेरो देवता कुबेर प्रसादात् धनधान्याभिवर्धनमश्नुते तेनोदीचीं दिशं जयति सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादात् शत्रुक्षयं मित्रोर्जनमश्नुते सोमेन राज्ञा
సర్వాదిచోదయతి ఏవం వేద రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నమస్కారం చేయండి అంతా కూడా. స్వస్తి మంత్రార్థా సత్యాస్త ఫలాస్సంతు తథాస్తు. వేదోక్తం పరిపూర్ణమాదుష్కమస్తు తథాస్తు. యజమానస్య గృహే మహాలక్ష్మీ స్థైర్యతిరస్తు. సర్వేషాం భక్తజనానాం శ్రీ సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం సువృతమస్తు. అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం వ్యాధిచోర దుర్భిక్ష అనావృత్యాది సర్వోపద్రవశాంతిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. దేవదేవస్య అనంతానంత భోగో అస్తు. ఈసారి ఆ సత్యనారాయణ స్వామి మంటపంలో ఉంచినటువంటి ఆ స్వామి ఫోటో అంటే మూర్తి, అది ఆ లోపల ఉండే ప్రతిమ, రాగి ప్రతిమ, ఆ రెండు మీరు తీసుకుని భద్రంగా ముందు పెట్టుకోండి పక్కని. యజ్ఞేన యజ్ఞమజంత దేవాస్తాని ధర్మాణి కదపండి అయ్యా. తే హనాకం మహిమానత్యజంతే యత్ర పూర్వే తాధ్యాత్తంతే దేవా. ముందు ఆ స్వామితో వచ్చిన పరివార దేవతలందరినీ కూడా యథాస్థానం ప్రవేశయామి. స్వామి మీరు వచ్చినటువంటి పని పూర్తయింది, మీరందరూ మళ్ళా ఎవరెవరి స్థానాలకు వారందరూ వెళ్ళిపోండి అని చెప్పి సర్వాన్ దేవతాన్ యథాస్థానం ప్రవేశయామి. ఈసారి ఆ పూజనేసినటువంటి స్వామివారి మూర్తి అంటే చిన్న ఫోటో, అలాగే ప్రతిమ, రాగి ప్రతిమ, ఆ రెండు మీరు తీసుకుని భద్రంగా ఒక సంచిలో పెట్టుకోండి. మీరు అవి ఇంటికి పట్టుకెళ్ళి చక్కగా పూజాగృహంలో పూజామందిలో పెట్టుకుని తిరిగాను. తీసుకున్న తర్వాత కొద్దిగా శ్రద్ధగా వినాలి. ప్రారంభం అంత్యం చాలా ముఖ్యం. తర్వాత స్వామివారికి నివేదించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోండి. భగవద్ అనుగ్రహంగా వచ్చేది ప్రసాదం చక్కగా కళ్ళగద్దుకుని నోట్లో వేసుకోండి. కళ్ళగద్దుకొని కథాక్షతలు కళ్ళగద్దుకుని శిరస్సుని వేసుకోండి. మిలిగి చక్కగా ఓ పొట్లం కట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళండి. చక్కగా బంధువులకి మిత్రులకి అందరికీ వేద్దురుగాను కథాక్షతలు చక్కగా ఓ పొట్లం కట్టుకుని పెట్టుకోండి. మీరు ముందు వేసుకోండి, మీ దంపతులు ఇద్దరు కథాక్షతలు వేసుకోండి. మిగిలిన అక్షతలు చక్కగా ఓ పొట్లం కట్టుకోండి. కాగితా లేకపోతే చక్కగా కండువాని ముడి వేసేసుకోండి. అవి పట్టుకెళ్ళి చక్కగా మీ బంధుమిత్రులందరికీ వేస్తే ఆ వ్రతం చేసుకున్న ఫలితం చక్కగా వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. అవన్నీ తీసుకున్న తర్వాత ఆ మంటపాన్ని ఒకసారి రెండు చేతులతో పట్టుకోండి, చిగులు కొసలు పట్టుకోండి. ఆ మంటపం రెండు చేతులతో పట్టుకొని చెప్పండి అందరూ కూడా. శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణార్థం స్వర్ణ స్వర్చిత ప్రతిమా కలశ సహిత వస్త్ర మంటప దానం తుభ్యమహం సంప్రదదే నమమ. రెండు కొసల్లా పట్టుకుని విడిచిపెట్టేయండి. రెండు అక్షతల నీళ్ళు విడిచిపెట్టండి. ఆయన చెప్పినవి తప్ప మిగిలినవన్నీ మంటపంలో అలా వదిలేసి మీరు బయలుదేరచ్చమ్మా. మీరు నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం, ఆ రాగి రూపు, సత్యనారాయణ స్వామి వారి ఫోటో, కథాక్షతలు, ఈ 4 మీరు తీసుకుని మిగిలినవి విడిచిపెట్టేయండి.